తీసుకోవాలి. ఆయన చెట్టు కుసుమకుమార్ గారు ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే మన అందరికీ అర్థమవుతుంది. స్వాతంత్ర అయితే దాని దగ్గరకు తీసుకురమ్మని దాంట్లో తీసుకోండి. అవసరం లేదు. Kamma Global Federation. జూమ్ చేసుకోండి. సో బ్రోచర్ అందరూ కూడా తీసుకొని రెడీ సార్, అట్లా పట్టుకోండి సార్. సార్ అట్లా చూడండి సార్, అందరూ చూడండి. కేజీఎఫ్ కమ్మా గ్లోబల్ ఫెడరేషన్ కులం గురించి జరిగే ఈవెంట్ కాదండి. కష్టంగా ఉన్న కమ్మ వాళ్ళందరికీ, విద్యార్థులకి, వ్యవసాయాలకి, ఉద్యోగస్తులకి, ఆడవారికి అందరికీ కూడా చేయూతనిచ్చేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమమే ఈ లాంచ్ కార్యక్రమం. ప్రపంచంలో ఉన్న కమ్మ సంఘాలకి, కమ్మ పౌరులకి సంబంధించి కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ కేజీఎఫ్ అనే ఒక సంస్థని స్థాపించడం జరిగింది. దానిలో భాగంగా వరల్డ్ కమ్మ సమ్మిట్ జూలై 2021 నాడు ప్రపంచ కమ్మ మహాసభ వరల్డ్ కమ్మ సమ్మిట్ని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో 2 రోజులు జరపడం జరుగుతుంది. దానిలో భాగంగానే దాని యొక్క బ్రోచర్ని లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క బ్రోచర్ లాంచింగ్కి విచ్చేసిన తానా ప్రస్తుత అధ్యక్షులు నిరంజన్ శ్రీంగవరపు గారు, పూర్వ అధ్యక్షులు లావు అంజయ్ చౌదరి గారు, పూర్వ అధ్యక్షులు సతీష్ వేమన గారు, యూకే నుంచి వచ్చిన రవికుమార్ గారు, ప్రసాద్ గారు, గల్ఫ్ నుంచి వచ్చిన గురుమూర్తి గారు, రవిశంకర్ గారు, కర్ణాటక కమ్మ సంఘాల అధ్యక్షులు గారపాటి రామకృష్ణ గారు విచ్చేసిన అందరికి కూడా మేము ఇక్కడ సాధారణంగా ఆహ్వానించి వారందరి సమక్షంలో ఈ బ్రోచర్ లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రపంచంలో ఉన్న కమ్మవారు ఎక్కడ ఉన్నా సరే వారికి ఏ అవసరాలు వచ్చినా, వారికి ఎటువంటి తోడ్పాటు అవసరమైన ఈ కేజీఎఫ్ అనే ఒక సంస్థ ముందుండి వారందరికీ అప్లిఫ్ట్మెంట్ కోసం, ఎంపవర్మెంట్ కోసం తోడ్పడుతుందనే ఒక ఉద్దేశంతో ఈ కేజీఎఫ్ స్థాపించడం జరిగింది. దీని ద్వారా రాబోయే కాలంలో వివిధ రకాలుగా వివిధ రంగాల్లో ఉన్న అందరికి కూడా తోడ్పాటు అందిస్తూ అభివృద్ధిలోకి కమ్మ సమాజంతో పాటు సమాజానికి కూడా కమ్మ వాళ్ళు ఏమేమి చేశారు, మా యొక్క పూర్వీకులు ఏమి అభివృద్ధిలో భాగస్వాములు అయ్యారు, ఉదాహరణకి నాగార్జున డ్యామ్ కట్టిన ముక్తేల రాజా గారు కావచ్చు, అశోకుడి కంటే ఎక్కువ చెరువులు తవ్వించిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు కావచ్చు, వీరి అందరి యొక్క చరిత్రను కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ మేము చేరవేర్చు కమ్మవారి అభివృద్ధికి తోడ్పడటానికి ఈ యొక్క కేజీఎఫ్ అని స్థాపించడం జరిగింది. ఈ వరల్డ్ కమ్మ సమ్మిట్ అయిపోయిన తర్వాత అప్పుడు మెంబర్షిప్ తీసుకోవటం, దాని యొక్క కార్యవర్గంతో పాటు చాప్టర్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కేజీఎఫ్ అమెరికన్ చాప్టర్, కేజీఎఫ్ యూకే చాప్టర్, కేజీఎఫ్ గల్ఫ్ చాప్టర్, కేజీఎఫ్ కర్ణాటక చాప్టర్, కేజీఎఫ్ ఆంధ్ర చాప్టర్, తెలంగాణ చాప్టర్, హైదరాబాద్ చాప్టర్ లాంటి చాప్టర్స్ కూడా మేము పెంచుకుంటూ పోతాం. థ్యాంక్ యూ. అధ్యక్షుడిని ఈరోజు మనం
కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ బ్రోచర్ లాంచ్ కార్యక్రమంగా ఈరోజు ఇక్కడ మీ అందరినీ కలవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం రేపు జూలైలో జరగబోయేటువంటి జూలై 2021 జరగబోయేటువంటి కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ వరల్డ్ కాన్ఫరెన్స్కి ఈరోజు నాంది జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ కేజీఎఫ్ ద్వారా ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరినీ ఒకచోట చేర్చడం, అలాగే కమ్మ సోదరీమణులకి ఎటువంటి అవసరం వచ్చినా కూడా వాళ్ళకి ఈ దేశంలోనే కావచ్చు, విదేశాల్లో కావచ్చు, ఎక్కడ ఏ అవసరం వచ్చినా కూడా ఈ ఆర్గనైజేషన్ ముందుండి వాళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా ఈ అంకురార్పణ జరిగింది. ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. అలాగే అమెరికాలో కావచ్చు, వరల్డ్ వైడ్ ఎక్కడున్న తెలుగువారు, ఎస్పెషలీ కమ్మవారు అందరినీ కూడా ఒకచోట చేర్చాలనేటువంటి ఈ కుసుమ్ కుమార్ గారి ఈ ఆలోచనని డెఫినెట్గా అన్ని తెలుగు సంఘాలు కావచ్చు, కమ్మ సంఘాలన్నీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ని, అలాగే కమ్మవారి అప్లిఫ్ట్ కోసం, ఎందుకంటే కమ్మవారు ఎక్కడున్నా నలుగురు బాగు కోరేవారు, 4 రంగాల్లో అభివృద్ధి చెందినవారు, వారు వాళ్ళ కమ్యూనిటీలో ఇంకా ఎవరైనా కూడా వెనకబడి ఉండి అవకాశాలు లేక ఉంటే వాళ్ళకి అవకాశాలు కల్పించి ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి బృహత్తర ఉద్దేశంతో స్థాపించినటువంటి ఈ ఆర్గనైజేషన్కి బెస్ట్ విషెస్ తానా తరపున తెలియజేసుకుంటూ, జూలైలో జరగబోయేటువంటి కాన్ఫరెన్స్లో మీ అందరినీ మళ్ళీ కలుద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచంలో నలుదిక్కులా ఉన్నారు. ఈ నలుదిక్కులా ఉన్న కమ్మవారందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మన బలం ఏంటి, మనం ఎంతవరకు ఉన్నాం. అప్పుడు చూసినట్టయితే వ్యవసాయ పరంగా కర్ణాటకకి వెళ్ళాం. అలాగే రామకృష్ణ గారు చెప్పారు 1,00,000 మందితో మహాసభ చేశారు. 1,00,000 మంది కాదు, అక్కడ నాకు తెలిసి ఒక 20 లక్షల మంది పైన ఉన్నారు, 40 లక్షలు ఉన్నారు, సార్ క్షమించాలి. అలాగే తమిళనాడులో ఉన్నారు. చెన్నైలో అయితే ఆల్మోస్ట్ నేను విన్న దాని ప్రకారం అయితే 30 to 40% కమ్మవారు ఉన్నారు, 60 lakhs ఉన్నారు. ఇలా ఆంధ్ర రాష్ట్రం నుంచి ఒరిజినేట్ అయ్యి తమిళనాడు, కర్ణాటక, దేశ విదేశాల్లో, ఇక అమెరికా అయితే మా సోదరులు ఇక్కడే ఉన్నారు, 3 ప్రెసిడెంట్. వాళ్ళందరూ కూడా ఎలా అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఈ కేజీఎఫ్ ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ రాబోయే రోజుల్లో జరగబోయే కార్యక్రమం ఏదైతే ఉందో జూలైలో అది సఫలీకృతం అవ్వాలని, దాని ద్వారా సమాజానికి కమ్మవారు చేసినట్టు గతంలో ఎటువంటి సేవలు చేశారు, ఇవాళ మీరు ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఆంధ్ర, తెలంగాణలో ఎడ్యుకేషన్ అనేది ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది అన్ని కులాల్లోనూ, అన్ని కుటుంబాల్లోనూ. ఆ ఎడ్యుకేషన్కి ముఖ్యమైన దాతలు కమ్మవారని చెప్పడానికి గర్వంగా నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను. చాలా స్కూల్స్, కాలేజెస్కి ఇచ్చినటువంటి దాతలు కమ్మవారు. ఎందుకు? సమాజానికి ఉపయోగపడాలని, వాళ్ళ కులానికో వాళ్ళ కుటుంబానికో ఉపయోగపడాలి కాదు, సమాజం మొత్తం చదువుకుని స్వతంత్రం వచ్చినాక ఆ కుటుంబాల్లో మార్పు రావాలనే ఉద్దేశంతో కమ్మవారు ఇచ్చినటువంటి దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరొకసారి మనందరం కూడా ప్రస్తావించుకుంటూ, ఈ కొన్ని మన మీద జరిగే దాడులు వీటన్నిటి నుంచి కూడా మనం రక్షించుకుంటూ సమాజానికి మనం ఏంటో తెలియజేసుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ లాగా కేజీఎఫ్ ఉండాలని ఆశిస్తూ, వరల్డ్ మొత్తం మీద ఉన్న కమ్మ వాళ్ళందరికీ కూడా సేవలు చేయాలి అనే తలంపుతో ఇది ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ గా ఇది రూపు చెందాలి అనే ఒక థాట్ ని మన జట్టి కుసుమ గారు, మా మిత్రులు, సో హృదయపూర్వక ధన్యవాదాలు సార్ మీకు. సో డెఫినెట్ గా ఈవేళ ఇంతమంది ఇంత ఘనంగా ఒక లాంచ్ ప్రోగ్రామే ప్రపంచం అంతా ఇటు చూసేటట్టు ఇవాళ జరుగుతుందంటే తప్పకుండా రేపు మన ప్రోగ్రామ్ అంటే జూలై 20-21 జరగబోయేది ఒక్కసారి మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని రావాలి. అట్లాగే మెయిన్ వ్యవస్థాపక లక్ష్యాలు ఏదైతే ఉన్నాయో ఇంత నీడీ పీపుల్ ఉన్నారు. ఒక కమ్మవారు అంటే ఒక కులం కింద మనం చూడకూడదండి. నా దృష్టిలో కమ్మవారు అంటే అమ్మ లాంటి వారు. సమాజంలో ఎక్కడైనా ఇబ్బందులు పడుతుంటే అక్రాస్ ద గ్లోబ్ మనం వాళ్ళని ఆదుకోవాలి. అట్లాగే మన వాళ్ళు అన్ని చోట్ల ఫ్లరిష్ అయి ఉన్నారు. యుఎస్ లో జ్యూస్ ఎలా అంటామో అట్లాగే 10 లక్షల మంది ఉండేవండి. ఎంటైర్ నార్త్ అమెరికాలో ఎంతమంది ఉన్నారు, అందరూ కూడా వెల్ టు డూ పొజిషన్ ఉన్నారు. వాళ్ళ యొక్క దైనందిన జీవితంలో ఎంత కష్టపడినా మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సర్వీస్ చేయాలి అన్న ఒక, అంటే నేను ఇందాక నా గురించి చెప్తా ఉన్నారు మానవ సేవ అని. అలాగే ప్రార్థించే పదవుల కంటే సాయం చేసేది అనేది నేను ప్రగాఢంగా నమ్ముతాను. ఆ డైరెక్షన్ లో కేజీఎఫ్ రేపు రాబోయే కాలంలో అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ప్రపంచంలో ఉన్న అన్ని కమ్మ అసోసియేషన్స్ కి ఒక దిక్సూచిలాగా దిశ మార్చే విధంగా ఉండాలని ఆశిస్తూ, అట్లాగే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక విజ్ఞప్తి అండి. సో
ఇటువంటి గొప్ప ఇనిషియేటివ్కి మనందరం కూడా ఏం చేయగలం, ఎట్లా దీన్ని పైకి తీసుకెళ్ళగలం, అట్లాగే సక్సెస్ఫుల్ పీపుల్ కూడా ఆ యొక్క మనం రేపు జరగబోయే ప్రోగ్రామ్కి వచ్చి నెట్వర్కింగ్తో పాటు ఎకనామిక్ గ్రోత్కి మనం కూడా ఈ రాష్ట్రానికి కావచ్చు ప్రపంచానికి ఎలా మనం కాంట్రిబ్యూట్ చేయగలం చూస్తూ తద్వారా జాబ్స్ రావడం కానీ అట్లాగే ఉన్న వాళ్ళందరినీ కూడా మనం అక్కువ చేర్చుకుని ఈ యొక్క కేజీఎఫ్ని 10 మెట్లు పైకి తీసుకెళ్తూ నెక్స్ట్ 10 yearsలో ప్రపంచం నలుమూల ఎక్కడ ఏ ఆపద ఉన్నా కేజీఎఫ్కి వెళ్తే మనకి సొల్యూషన్ దొరుకుతుంది అనే స్థాయికి మనం వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశిస్తాం. ఆ పేరులోనే చాలా బలం ఉంది కేజీఎఫ్. ఆ పేరే చాలా అట్రాక్షన్ ఉంది. చాలా మంది కూడా అభినందించి వాళ్ళు చేసి పేరు చాలా బాగా పెట్టారు అంటున్నారు. అలాగే ఇది ఎప్పుడైనా జూలై 2021 చాలా డెఫినెట్ గా చాలా కండిషన్స్ కూడా అది వన్ ఆఫ్ కైండ్ ఫంక్షన్ అవ్వాలని మనం అభివృద్ధి చేసుకుంటాం 12 ఏళ్ళ కోసం తాళ సంబరాలు. ఆ విధంగా ఇది కంటిన్యూ రీతిగా చేసుకోవాలని చెప్పి అలాగే గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఒక్కొక్క కంట్రీలో ఒక సంవత్సరం చేసుకుంటా మెట్రోపాలిటన్ స్ట్రాటజీ చేసుకుంటా అలాగే ఒక్కొక్క కంట్రీలో చేసుకుంటా ఉండాలని అనుకుంటున్నాం. అలాగే ఈరోజు అమెరికాలో 6 million ఇండియన్స్ ఉంటే అందులో 2 million తెలుగు పీపుల్ ఉన్నారు. ఆ 2 million తెలుగు పీపుల్లో హైయెస్ట్ కమాసే ఉన్నారు. అందులో అమెరికాలో ఎవరైతే జూయిష్ వాళ్ళు అయితే స్ట్రాంగ్గా సెటిల్ అయ్యారు. మన వాళ్ళు కూడా చాలా మంది ఐటీ రంగాల్లో అయితేనేమి అలాగే హోటల్ రంగంలో అయితేనేమి చాలా మంది చాలా చక్కగా పాతుకుపోయి ఉన్నారు. మీరేం కంగారు పడాల్సిన పని లేదు. మాకు ఇందులో అమెరికాలో కమసంగా లేదంటేనే ఆలోచించండి. ఎందుకంటే అంత బలంగా పాతుకుపోయినాం. సో లేకపోయినా కూడా ఆల్రెడీ మా మార్కు వివిధ సంఘాల రూపంలో వినిపిస్తా ఉన్నాం. డెఫినెట్గా కేజీఎఫ్ వచ్చింది కాబట్టి ఆ కేజీఎఫ్ అంబ్రెల్లా కింద అమెరికా కూడా ఖచ్చితంగా మేము సపోర్ట్గా చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి సమాపంలో అనేది ఐ థింక్ పుష్పకుమార్ గారు మనకి కమ్మ ఆర్గనైజేషన్స్ కమ్మ సొసైటీస్ అని చెప్పేసి ప్రతి ఊళ్ళో ఎక్కడెక్కడ చిన్నగా ప్రతి సిటీస్లో కూడా కొన్ని ఫామ్ అయ్యారు. వాళ్ళకి చిన్న సేవలు వన భోజనాలు ఇలాంటి ఏదో కార్యక్రమాలు చేసుకుంటూ అక్కడక్కడే ఉన్నారు. కాకపోతే వీళ్ళందరినీ కూడా ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ కింద తీసుకొచ్చి మనందరినీ కూడా ఒక అంబ్రెల్లా కింద తీసుకొచ్చి కమ్మవారందరినీ నాకు తెలిసి దీని ముఖ్య ఉద్దేశం కూడా కమ్మవారిని ప్రపంచంలో ఉన్నటువంటి కమ్మవారిని అందరినీ కూడా ఒక చోట చేర్చగలగడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశము. అలాగే రెండవది ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా కమ్మవారు ప్రోగ్రెసివ్ కమ్యూనిటీ నుంచి వచ్చారు. వాళ్ళు ఎడ్యుకేషన్లో కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, వాళ్ళు ఉన్న రంగంలో వాళ్ళు మంచి మంచి స్థానాల్లో ఉన్నారు. దాంతోపాటు మన కమ్యూనిటీలలో చాలామంది బిలో ప్రావర్టీ లైన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం చేయగలిగిన సహాయం, ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్స్ ఎన్ని ఉన్నా ఏ ప్లేస్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా మన అనుకునే వాళ్ళకి సహాయం చేయగలిగితేనే మనకు తోచినంత మనం చేయగలిగినంత కమ్యూనిటీలో హెల్ప్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మేమైతే యుఎస్లో తానా తరఫున తెలుగు కమ్యూనిటీ అందరికీ కూడా అక్కడ ఉన్న డోనర్ సహాయంతో అక్కడ సపోర్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ కేజీఎఫ్ ద్వారా వరల్డ్ వైడ్ కమాస్ అందరికీ కూడా వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఈ ఆర్గనైజేషన్ అండగా ఉంటుందని ఆశిస్తూ ఇలాంటి మంచి ఇనిషియేటివ్ని మంచి థాట్ని చూసిన పుష్పకుమార్ గారికి అలాగే కేజీఎఫ్ కార్యవర్గ సభ్యులు అందరికీ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినటువంటి తానా ప్రెసిడెంట్ అండ్ పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరికీ కూడా అలాగే కార్యవర్గ సభ్యులు సో కర్ణాటక కమసంఘం నుంచి వచ్చిన డాక్టర్ ప్రసాద్ గారు, గల్ఫ్ నుంచి వచ్చినటువంటి వారు, అక్రాస్ ద కంట్రీ ఇక్కడ హైదరాబాద్ ఉన్నటువంటి అందరికీ కూడా సోదరులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మనందరూ గల్ఫ్ కంట్రీస్ నుంచి గల్ఫ్ ప్రతినిధిగా మన ముందుకు వచ్చిన గురుమూర్తి గారికి, కర్ణాటక కమ్మ సంఘాల అధ్యక్షుడు గారపాటి రామకృష్ణ గారికి, ఇక్కడ విచ్చేసిన మా యొక్క కేజీఎఫ్ టీం అందరికీ, విచ్చేసిన మా ఆహ్వానం మన పూర్వీకులు కృష్ణా జిల్లా కౌతవరం అనే గ్రామంలో మొట్టమొదటి కమ్మజన మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దాని ఉద్దేశం ఏంటంటే స్వాతంత్రం అనేది ఇన్ఎవిటబుల్, స్వాతంత్రం అనేది 4 ఏళ్లకో 10 ఏళ్లకో రాక తప్పదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిషర్స్ మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అన్ని రంగాల్లో మన వాళ్ళు ముందంజలో ఉండాలంటే ముఖ్యంగా చదువు అవసరం,
వివిధ రంగాల్లో నైపుణ్యం అనేది అవసరమనే యొక్క ఉద్దేశంతో 114 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు కమ్మజన మహాసభ అని ఒకటి ఆవిర్భవించి దాని ద్వారా విద్యాలయాలు వారి పిల్లల కోసం వసతి గృహాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నేను ప్రధానంగా నమ్మేది, మనందరం కూడా నమ్మాల్సిన విషయం ఏంటంటే, ఆ రోజు మన పూర్వీకులు వేసిన యొక్క బీజం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో మనం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి అన్ని రంగాల్లో ముందంజలో ఉండటానికి కారణం 1911లో కోతవరం అనే గ్రామంలో మన వాళ్ళు వేసిన బీజం అనేది నేను నమ్ముతా ఉన్నాను. మరియు ఇంకోసారి మన వాళ్ళు వివిధ రంగాల్లో చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు. కమ్మ సంఘాలు అనేది పెట్టేసేసి ఎక్కడికక్కడ సేవా కార్యక్రమాలు చేయడంలో చాలా ముందంజలో ఉన్నారు. ముఖ్యంగా తానా అనేది తెలుగు అసోసియేషన్, కానీ తానాలో చేసే ఒక మంచి కార్యక్రమాలు ఏ రకంగా కమ్మవారికే కాకుండా సమాజానికి ఉపయోగపడుతుందనే దానికి తానా అనే ఒక పదమే నిదర్శనం. వాళ్ళు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలని వివిధ రాష్ట్రాల్లో ఉన్న మన వాళ్ళంతా చేస్తున్న కార్యక్రమాన్ని ఈరోజు తమిళనాడు నుంచి కూడా మనం సెంథిల్ కుమార్ నాయుడు అని ఆయన పిలవడం జరిగింది. ఆఖరి నిమిషంలో వ్యక్తిగత కారణాల వల్ల ఆయన రావడం జరగలేదు. అక్కడ కోయంబత్తూరులో కూడా నడుపుతున్న విద్యాలయాలకు వెళ్తే 25% ఫీజు డిస్కౌంట్ ఇస్తూ వాళ్ళకి విద్యాలయాల్లో వాళ్ళకి ప్రవేశానికి ప్రియారిటీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే హాస్పిటల్స్కి వెళ్తే కూడా 25% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. చాలా బాగా చేస్తూ ఉన్నారు వాళ్ళు తమిళనాడులో కోయంబత్తూరులో. అటువంటి కార్యక్రమాలన్నీ కూడా క్రోడీకరించి ఈ కేజీఎఫ్లో ఏమేమి చేయాలి, ఇంతకుముందు నిరంజన్ గారు చెప్పినట్టు మన దాంట్లో బిలో పోటీ లైన్లో ఉండే ఫ్యామిలీస్ కూడా చాలా మంది ఉన్నారు. సమాజంలో కమ్మానంగానే ఉన్నత స్థానంలో ఉన్నవారు అనే యొక్క ఇది ఉంది, అపోహ ఉంది. దాంతోపాటు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతిలో కూడా మన వాళ్ళు చాలా ఉన్నారు. ఇంతకుముందు సతీష్ గారు చెప్పినట్టు, అంజయ్ చౌదరి గారు కూడా చెప్పారు, వీఆర్ లైక్ జ్యూస్. జ్యూస్ ఎట్లయితే ఐకమత్యం ఉంది, ఎలా అయితే పోరాటంలో కమ్మాసార్ వారియర్స్, రైతు కులం, ముఖ్యంగా మన యొక్క మూలాలు వ్యవసాయం నుంచి అగ్రికల్చర్ ఫ్యామిలీస్, ఎక్కడైతే నల్ల భూములు ఉంటాయో, ఎక్కడైతే నీరు ఉంటుందో మన కమ్మవారు అక్కడక్కడ వ్యాపించడం జరిగింది. అక్కడ ఉన్న బంజరు భూముల్ని వారి యొక్క రక్తాన్ని చెమటగా మార్చి బంజరు భూముల్ని సాగువంతమైన భూములుగా మార్చిన ఘనత మన కమ్మవారికి దక్కింది. అక్కడి నుంచి సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, దాని తర్వాత చూసుకుంటే ట్రాన్స్పోర్ట్లో కృష్ణా జిల్లాలో లారీ ఓనర్స్ అసోసియేషన్ అనేది చాలా ప్రముఖంగా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ రంగంతో పాటు సినీ రంగంలో కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభనబాబు గారు, కృష్ణ గారు సినీ రంగాన్ని కూడా మన వారు శాసించారు, చాలా ఆదర్శంగా నడిపారు. అలాగే కాకుండా ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగం వచ్చింది. ఇప్పుడు కమ్మానంగానే సాఫ్ట్వేర్ రంగాన్ని కమ్మవారు గుర్తుకొస్తారు. అమెరికాలో ఉన్న సిలికాన్ వ్యాలీలో మెజారిటీ యొక్క ఆర్గనైజేషన్స్, మెజారిటీ యొక్క సంస్థలు మన వారు నడుపుతున్న సంస్థలు. ఇట్లా అన్ని రకాల్లో ప్రపంచంలో ఉన్న ఆసియాలు కావచ్చు, మలేషియాలో మన కమ్మ జాతికి చెందిన ఒక ఆయన మలేషియాలో కేంద్ర మంత్రిగా ఉన్నారు, సెనేటర్స్గా ఉన్నారు వివిధ దేశాల్లో. ఈ మధ్య కార్యక్రమంలో అందరినీ పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. జెడ్డీ కుమార్ గారి రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో అంజయ్ చౌదరి గారు, నిరంజన్ గారు, సతీష్ వేషణ గారు, రవిశేఖర్ గారు, గురుమూర్తి గారు, అందరూ ఒక్కసారి జై కమ్మ అంటే జై జై కమ్మ అని ఒక్కసారి జై కమ్మ, జై జై కమ్మ, జై జై కమ్మ, జై కమ్మ, జై జై కమ్మ, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, ఈరోజే సెక్రటరీ
ఓకే సార్ పెట్టండి అందరూ మేడం తెలుగు ఎండి రవిశంకర్ గారు కుమార్ గారికి సత్కారం రాజేష్ గారు అస్మల్ శ్రీనివాస్ గారు సార్ సార్ అడ్డం ఉండకండి సార్, మీరు అడ్డం వస్తున్నారు బాగా. You are watching Red Channel. Please subscribe.